కాపాడాల్సిన ఖాకీయే కన్నేశాడు. రక్షణగా నిలవాల్సిన ఎస్ఐ కీచకుడుగా మారాడు. సిబ్బందిపైనే నీచంగా ప్రవర్తించాడు. బాస్ కదా అని భయపడి బయటకు చెప్పుకోలేదు. కానీ రోజురోజుకు అతడి అకృత్యాలు ఎక్కువ కావడంతో లాభం లేదని బాధితులు ఎస్పీకి మొరపెట్టుకున్నారు. అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు సీఐలు స్టేషన్కొచ్చి విచారణ చేసి ఎస్ఐకి బేడీలేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీసులు నిత్యం ఎక్కడో చోట వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ పై లైంగిక వేధింపుల బాగోతం మరోసారి బయటపడింది. ఎస్ఐ భవానీసేన్ అదే స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ ను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధించాడు. భయపట్టి లొంగదీసుకున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని తుపాకీ తీసి బెదిరించాడు. బాధితురాలు భయపడి ఎవ్వరికీ చెప్పుకోలేకపోయింది. కానీ ఖాకీ యూనిఫామ్ వేసుకున్న కీచకుడి అకృత్యాలు రోజురోజుకి ఎక్కువ కావడంతో భరించలేకపోయింది. ఎలాగోలా ధైర్యం కూడా తీసుకుని జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఆమె ఫిర్యాదుతో అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు సీఐలు స్టేషన్కొచ్చి విచారణ చేపట్టారు. ఎస్ఐ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో నిజం నిర్ధారణైనట్టుగా భావించారు. వెంటనే సర్వీస్ రివాల్వర్ను స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అరెస్టు చేసే సమయంలో భవానీసేన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రైవేటు వెహికల్ తెప్పించుకుని పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎస్ఐ భవానీసేన్ ని పట్టుకున్నారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను ఎస్ఐ వేధించినట్టు తేలింది. భవానీసేన్ పై లైంగిక వేధింపులు, అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భవానీ ముందు నుంచి అంతే కాంట్రవర్సీ ఎస్ఐ. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని సస్పెండ్ చేశారు.